ప్రాగాత్మజ్ఞాననిష్టాయోగ్యత ప్రాప్తే తాదథ్యేన కర్మానుష్ఠానం అధికృతేన అనాత్మజ్ఞేన కర్తవ్యం అన్నారు భగవత్పాదుల వారు. ఇవాళ దీనితో మనం ప్రారంభిస్తున్నామంటే జ్ఞానము కర్మ గురించి ఒక స్పష్టమైన అవగాహన కలగడానికి జగద్గురువుల ఈ భాష్యం మనకు పనికొచ్చింది. ప్రాక్ ఆత్మజ్ఞాననిష్టాయోగ్యత ప్రాప్తే, మొదట ఆత్మజ్ఞాననిష్ట యోగ్యత కలగడానికై కర్మానుష్ఠానము అనాత్మజ్ఞేన కర్తవ్యం. ఆత్మజ్ఞానము లేనివాడికి కర్తవ్యం. ఆత్మజ్ఞానము లేనివాడు అంటే అర్థం ఆత్మగా అనుభవము లేనివాడు అర్థం. ఎందుకంటే ఆత్మానాత్మ గురించి మనం ఇంత ఉపన్యాసం విన్నాక తిరిగి అప్పజెప్పగలిగే శక్తి కూడా వచ్చాక మాకు ఆత్మజ్ఞానం లేదంటారేమిటి అని అనద్దు. ఆత్మే నేను అనేటువంటి నిష్ఠ కుదరడమే ఆత్మజ్ఞానం. అది కుదరడంత వరకు కర్మయే చేయాలి. కర్మానుష్ఠానే బహుకారణం ముక్తం. ఇప్పటి వరకు జగద్గురువైన కృష్ణుడు కర్మానుష్ఠానానికి అవసరమైన బహుకారణాలు చెప్పాడు. తదకరణేచ దోష సంకీర్తనం కృతం, అది చెయ్యకపోతే దోషం కూడా చెప్పాడు. ఇది ఇంతవరకు మనం చెప్పుకున్న విషయం. అది చెప్తూ కర్మతోనే సిద్ధి పొందిన జనకాదులు ఉన్నారు అనొక మాట. సిద్ధి పొందేక కూడా జనకాదులు కర్మను ఆచరించారు. అయితే సిద్ధి పొందే వరకు చిత్తశుద్ధి కావాలి అని ఒక భావం ఉంటుంది, ఈశ్వరార్థం అని ఒక భావం ఉంటుంది. అది ఉత్తమ కర్మానుష్ఠానం, అది కర్మయోగం. అక్కడ ఉండేది చిత్తశుద్ధి లక్ష్యం అయినప్పటికీ అది లక్ష్యంగా పెట్టుకోకుండా ఈశ్వరార్థం చేస్తే చిత్తశుద్ధి వస్తుంది. నిష్కామ కర్మకి ఫలమేమిటా అని ఆలోచిస్తే చిత్తశుద్ధి అంటే అప్పుడు నిష్కామ కర్మ కాదు కదా. కనుక నిష్కామ కర్మలో చిత్తశుద్ధి వస్తున్నది నిజమే, కానీ చిత్తశుద్ధి కోసం నిష్కామ కర్మ చేస్తున్నాను కూడా అనకూడదు. సకామంలో చేసేటప్పుడు మా ఉపాత్త దుర్తిక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అంటాం. నిష్కామానికి వచ్చేటప్పటికల్లా ఈ రెండు కూడా ఉండవు. అక్కడ పరమేశ్వర ప్రీత్యర్థం కాదు, పరమేశ్వరార్థమే. అది చాలా సున్నితమైన అంశం. అంటే సకామకర్మ ఉత్తమ స్థాయిలో చేసేటప్పుడు చిత్తశుద్ధ్యర్థం అనొచ్చు, లేదా ఈశ్వరార్పణం అనొచ్చు. కానీ నిష్కామ కర్మలో చిత్తశుద్ధి లభిస్తుంది, కానీ చిత్తశుద్ధ్యర్థం అనకూడదు. ఇది తెలిస్తే మా ఫలేషు కదాచన అంటే ఏంటో అర్థమవుతుందండి. అని ఫలం ఉండదు అనలేదు, ఫలం ఉంటుంది. నువ్వు ఫలాసక్తి నీకు ఉండకూడదని చెప్పాడు. కర్మతృష్టం ఉండకూడదు అనే విషయాన్ని చెప్పాడు కదా. అది ఇక్కడ మనం గమనించుకోవాల్సింది. అని నిష్కామ కర్మయోగంలో ప్రధానంగా అనాసక్తుడవై ఆచరించు అనే మాట కనబడుతున్నది. కనుక ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళకి అసలు చిత్తశుద్ధి ఈశ్వరార్థం అనే కూడా లేదు. అంతా బ్రహ్మముగా చూడగలిగే వాళ్ళు జ్ఞాననిష్ఠులుగా ఉన్నటువంటి వారు కర్మను ఆచరించరు. కానీ ఇంకా వాడు ప్రారబ్ధవశాత్తు క్షత్రియాదుల ఉపాధులతో ఉన్నప్పుడు వాడు జ్ఞాననిష్ఠుడైనా ఆచరించారు జనకాదయ. ఎందుకు ఆచరించారు? నిష్కామ కర్మయోగంలో వాడు ఆశించకపోయినా చిత్తశుద్ధి ఈశ్వరానుగ్రహం అని ఉన్నాయి. కానీ జ్ఞాననిష్ఠుడి యొక్క కర్మకి లక్ష్యం లోక సంగ్రహమేవా. ఆ మాట చక్కగా చెప్పాడు ఇక్కడ. యజ్ఞదృష్టితో కర్మనాచరిస్తాడు కర్మయోగి, లోక సంగ్రహార్థం కర్మనాచరిస్తాడు కర్మయోగంలో సిద్ధుడైనటువంటి వాడు. అందుకే వాళ్ళు సన్యసించడానికి అవకాశం కలిగినటువంటి స్థితి లభించినప్పటికీ కూడా సన్యసించకుండానే కర్మ చేస్తారు. ఎందుకంటే లోక సంగ్రహార్థం. ఎందుకంటే శ్రేష్ఠుడైనటువంటి వాడు ఆచరిస్తేనే ఇతరులు ఆచరిస్తారు కదా. అందుకే శ్రేష్ఠుడైనటువంటి అటువంటి జ్ఞానులు అంటే కర్మయోగము ద్వారా సిద్ధి పొందిన జ్ఞానులు వారు కూడా ఈ కర్మను ఆచరించారు. అటువంటి వారే ఆచరించినప్పుడు కర్మ తక్కువని ఎందుకు అనుకుంటావు అని ఇక్కడ చక్కగా చెప్తున్నాడు. అయితే వాడు శ్రేష్ఠుడు అంటే ఏ స్థితికి వెళ్ళాడు? కర్మయోగం చక్కగా అనుష్ఠించడం వల్ల జ్ఞాని అయ్యారు జనకాదులు, వశిష్ఠాదులు ఇత్యాదులు అందరూ కూడా అటువంటి మహాత్ములు. అయితే వారు ఆ స్థితిలో ఉంటూ కూడా కర్మను ఆచరిస్తున్నారు లోక సంగ్రహార్థం అంటే వారి దాకా ఎందుకయ్యా? వారికంటే గొప్పవాడినే కదా నేను, ఏకంగా ఈశ్వరుణ్ణే నేను, ఈశ్వరుణ్ణి నేనే కర్మనాచరించాను సుమా అని చెప్పాడు. ఆచరించాను కదా, ఆచరిస్తున్నాను. నువ్వే చూడలే ఇంతవరకు. నిజానికి నా కర్తవ్యం లేదు. కర్తవ్యం అంటే చెయ్యాలి అనేది లేదు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన, ముల్లోకాల్లో ఇసుమంత కూడా నాకు కర్తవ్యం అనేది లేదు. నానవాప్తం అవాప్తవ్యం వర్తయే వచ కర్మని, అలాగే పొందనిది లేదు, పొందాల్సింది లేదు, అయినా నేను కర్మనాచరిస్తున్నాను కదా. ఆ తర్వాత చెప్తున్నాడు ఇక్కడ, యది హ్యహం నవర్తేయం జాతు కర్మణ్యతంద్రిత మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. ఈ మమ వర్త్మానువర్తంతే అనే వాక్యం మరొక అధ్యాయంలో మరొక సందర్భంలో చెప్తాడు. ఇక్కడ సందర్భం ఏంటంటే, నేను గాని ఈ కర్మని అతంద్రిత ఏమరపాటు లేకుండా ఆచరించకపోతే నన్నే అందరూ అనుసరిస్తుంటారు కదా మానవులు. ఎందుకంటే అవతార పురుషుడైన భగవంతుడు ఎందుకు వచ్చాడంటే అతడు చేసిన ధర్మాన్ని మనం అర్థం చేసుకుని ఆయన చెప్పినది చేసినది అనుసరిస్తే తరిస్తాం. అందుకు కదా అవతరించారు. అలాగే నేను ఈశ్వరుణ్ణి నేను ఎప్పుడైతే ఈ కర్మని విడిచిపెడతానో నన్ను అనుసరిస్తూ మిగిలిన వాళ్ళు కూడా విడిచిపెడతారు. దానివల్ల ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే నేను కర్మను ఆచరిస్తున్నాను. ఇతరులు నన్ను చూసి చెయ్యడానికి నేను చేస్తున్నాను. అందుకే గురువులైనటువంటి వారు కూడా
సమయానికి వచ్చి కూర్చుని చంద్రమౌళీశ్వరుడికి అభిషేకం ఎందుకు చేస్తున్నారు, శ్రీచక్రానికి ఎందుకు పెడుతున్నారు అంటే అది పుణ్యకర్మగా చేసేవాళ్ళు పాపాలు పోవడం కోసం చేస్తారు, నిష్కామంగా చేసేవారు ఈశ్వరార్థం చేస్తారు. కానీ సిద్ధి పొందిన బ్రహ్మనిష్ఠులైనటువంటి జగద్గురువులు ఎందుకు చేస్తున్నారాయా అంటే లోక సంగ్రహార్థం. అది తెలుసుకోవాలి ఇక్కడ. జగద్గురువులు అలా చేస్తున్నారు. మరి జగద్గురువు అయిన కృష్ణుడు ఏం చేస్తున్నాడు? నేను అలాగే చేశాను, పైగా నాకు చేయాల్సిన అవసరం లేదు, అయినా చేసిన చూసావా. పైగా ఇది చేయడం వల్ల పొందాల్సింది లేదు, పైగా నేను పొందలేనిది లేదు, ఇంతవరకు ఇది పొందలేదనేది లేదు. నేను గాని కర్మ మానేస్తే ఉత్సీదేయురిమే లోకాహ నకుర్యాం కర్మ చేదహం. నేను గాని కర్మ మానేస్తే ఈ లోకం ఉత్సీదేయు అంటే దెబ్బతింటుంది అనేది ప్రధానమైనటువంటి అర్థం. అంటే లోకగతి దెబ్బతింటుంది నేను కర్మ మానేస్తే. పైగా కల్లోలం అయిపోతుంది లోకం. నేను కర్మ మానేస్తే లోకం కల్లోలం అయిపోతుంది. పైగా శంకరస్య చ కర్తాహ్యం, నేనే గాని కర్మ చేయలేదే అంటే మీరందరూ ఏం చేస్తారు? మా క్షత్రియ వంశంలో పుట్టిన మహానుభావుడు, మేమందరూ అవతార పురుషుడిని కీర్తించిన వాడే కర్మ చేయలేదు కనుక మేము చెయ్యము అంటారు. దానితో మీకు ఏవి కర్తవ్యములో ఆ ధర్మములు అయోమయమైపోతాయి. అందుకే నువ్వు మొట్టమొదటి అయోమయంతో మాట్లాడు, గుర్తుందా? సన్యాసికి ధర్మమైన భిక్ష యుద్ధభూమిలోకి వచ్చి నువ్వు చేస్తానన్న అక్కడే పోయింది చూసావు అక్కడ. అది సంకరం అంటే అర్థం. ఒకడు చేయాల్సింది మరొకడు చేయాలనుకోవడం అనేటువంటిది ఏర్పడుతుంది. కనుక నేను అవతార పురుషుడిని ఏ ధర్మాన్ని నిలపడానికి వచ్చానో నేను కానీ ఈ కర్మని కానీ చెయ్యకపోతే శంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామిమా ప్రజాః, నేను సాంకర్యానికి నేను కర్తనైపోతాను. దానివల్ల ఈ లోకమంతా కూడా కష్టముల పాలు చేసిన వాడిని అవుతాను. ఉపహన్యాం ఇమా ప్రజాః, ఈ ప్రజలందరినీ కష్టాల పాలు చేసిన వాడిని అవుతాను. అందుకు ఆ కారణం చేతనే నేను ఈ పని చేస్తున్నాను. నేనే చేస్తున్నప్పుడు సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. లోక సంగ్రహాన్ని కాంక్షించినటువంటి వారి విద్వాంసులు కర్మను ఆచరిస్తున్నారు. ఎలాగో అంటే అవిద్వాంసులు ఫలాకాంక్షతో ఎలా ఆచరిస్తారో విద్వాంసులు కూడా అదే విధంగా అనాసక్తంగా ఆచరిస్తారు. చాలా జాగ్రత్తగా వినాలండి ఇక్కడ మాట. ఫలాకాంక్షతో అవిద్వాంసుడు ఎలా ఆచరిస్తాడో ఫలాకాంక్ష లేకుండా అనాసక్తంగా విద్వాంసుడు ఆచరిస్తాడు. కానీ అవిద్వాంసుడు ఎలా ఆచరిస్తాడో విద్వాంసుడు ఎలా ఆచరిస్తాడు అనలేదు. చూడ్డానికి అతను చేసినట్టు కనిపిస్తున్నాడు. శ్రీచక్రార్చన మనము చేసాం, ఒక యతీశ్వరుడు చేశాడు అంటే అర్థం మన వల్లనే చేశాడా? పైగా చేస్తున్నంతసేపు కర్మదృష్టి తప్ప అందులో తత్వము జ్ఞానము లేకుండా చేస్తాడు వీడు. దాన్ని పూర్తిగా తత్వస్థితిలో ఉంటూ లోక సంగ్రహార్థం చేస్తాడు. అయితే చేసిన కర్మ వృధా పోతుందా? అతడు లోక సంగ్రహార్థం చేసినప్పటికీ కూడా అంటే లోకానికి ఒక దారి చూపించడం, ఆదర్శం చూపించడం కోసం చేస్తున్నాడు. లోక సంగ్రహం అంటే అర్థం లోకానికి ఆదర్శం చూపించడం ఒక అర్థం ఉంది. దానికోసం అతడు చేస్తున్నాడు. అయితే లోకాదర్శం కోసమే ఆ కర్మ చేశాడా? ఇప్పుడు ఏది కాంక్షించకుండానే విత్తనం నేల మీద వేస్తే పండకుండా ఉంటుందా? అటువంటిప్పుడు విద్వాంసులైనటువంటి వాడు ఏ కాంక్ష లేకుండా చేస్తాడు. కర్మయోగి కూడా ఆకాంక్ష లేకుండా చేస్తారు కదా, అది ఫలం ఇవ్వదా? ఇది పెద్ద ప్రశ్న. విద్వాంసుడికి ఏది అక్కర్లేదు కదా, అటువంటిప్పుడు చేశారు కదా, ఫలం ఇవ్వదా అంటే ఫలం ఇస్తుంది కానీ అదని ఆశించాడు సరికదా. జ్ఞానం అయిపోయాడు కనుక దాని మీద దృష్టి కూడా ఉండదు, అది వ్యర్థం కాదు, ఆ ఫలము లోకక్షేమానికి పనికొస్తుంది. అది తెలుసుకోవాలి. అదే జగద్గురువులు యతీశ్వరులై పీఠాధీశ్వరులై నిస్సంగులై అక్కడ వారు చేసేటటువంటి ఆ సన్యాస ధర్మం ఎంతవరకు అనుమతిస్తుందో అంతవరకు వారు చేసేది, వారు చేయించే కర్మ ఎవరి కోసం ఇప్పుడు తెలిసిపోయింది కదా, లోకక్షేమానికి పనికొస్తుంది ఇక్కడ. అది తెలుసుకోవచ్చు. అందుకే చికీర్షుర్లోక సంగ్రహ అనేటువంటి మాట అంత గొప్పగా చెప్పాడు. నేనే కర్మ చేస్తున్నాను కదా అన్నాడు కృష్ణుడు. అనగానే మనకు కృష్ణుడు తన అవతారమునందు చేసినటువంటి సధర్మనిష్ట గురించి చెప్పుకున్నాం. ఆయన అవతార పురుషుడుగా ఉన్నప్పుడు ఇందాక చెప్పినట్టు జనకాదుల వలనే ప్రవర్తించాడు ఆయన. లేకపోతే ఆయన ఏ కర్మ మానేశాడండి. పైగా ఆయనకి చెయ్యాల్సిన అవసరం లేదు, పొందాల్సింది లేదు గనక భోగాలు అనుభవిస్తూ పడుకున్నాడా? ఏమో ఎలా నిర్వహిస్తాడో చూడాలి. నారదునికి ఎలా కనబడింది మనం చూసుకున్నాం. అక్కడ సుఖయోగీంద్రుడు ఈ వృత్తాంతాన్ని భాగవతంలో చెప్తూ ఒక మాట అంటాడు. లోకానికి ఆదర్శం చూపించడం కోసం గృహస్థ ధర్మం ఎలా ఉండాలో కృష్ణుడు చూపించాడు అన్నారు. మనమేమనుకుంటామంటే కృష్ణుడు ఏదో మిరాకిల్స్ చూపించాడు అనుకుంటాం. కానీ శుకుడు ఆ కథ నేను ఎందుకు చెప్పానంటే కృష్ణ పరమాత్మ తన గృహస్థ ధర్మాన్ని ఎంత తూచా తప్పకుండా పాటించాడో చెప్పడం కోసం ఈ కథ చెప్పానయ్యా అన్నాడు ఇక్కడ. అంటే ఆ కథ యొక్క ప్రయోజనం ఇది. అలా వినాలండి. అంటే ఇంట్రెస్టింగ్ విని కృష్ణుడు బలిమాయ చేసేటని చప్పట్లు కొట్టడమా? ఏ విధంగా ఆయన ధర్మాన్ని అలా చూపించాడో చెప్పడం కోసం చెప్పానన్నాడు. ఇది అవతార పురుషుడిగా పరమాత్మ లోకానికి ఒక ఆదర్శం చెప్పడం కోసం
తనకు పొందాల్సిందేం లేకపోయినా, కర్తవ్యం అనేది లేకపోయినా చేశాడు. ఇది అవతార పురుషుడిగా. కానీ మాట్లాడుతున్న కృష్ణుడు కేవలం అవతార పురుషుడు, ఆ పరమేశ్వరుడు. అది మర్చిపోవద్దు. పరమేశ్వరుడు అంటే సృష్టిస్థితిలయకారకుడైన పరమాత్మ. ఆయన సృష్టికి అతీతుడు అనేటువంటి జ్ఞానస్థితిలో మాట్లాడితే ఆయన పేరు పరమాత్మ. కానీ నేను చూస్తున్న సృష్టికి అంతటికీ సృష్టిస్థితిలయకారకుడు ఆయనే మాట్లాడినప్పుడు ఈశ్వరుడు. ఏ శబ్దం ఎక్కడ వాడాలో జాగ్రత్తగా చూడాలని. నిర్గుణముగా మాట్లాడినప్పుడు ఆయన పరమాత్మ అనాలి. సృష్టిస్థితిలయకారకుడు ఆ పరమాత్మయే అన్నప్పుడు ఆయన పని చేస్తున్నాడు అంటున్నావు కదా, నువ్వు చేస్తున్నాడు కనుక పరమేశ్వరుడు అయ్యాడు. అంటే పరమేశ్వరుడు కూడా కర్మ చేస్తున్నాడు కదా, సృష్టిస్థితిలయలోనే కర్మ చేస్తున్నాడు. ఎంత పని చేస్తున్నాడు ఆయన. ఆయన పని చేయని క్షణం ఉందా? ఆయన పని చేయకపోతే ప్రపంచం లేదు. ప్రతి కణంలో ప్రతి క్షణంలో సృష్టిస్థితిలయలు చేస్తూనే ఉన్నాడు పరమేశ్వరుడు. ఆయన లేకపోతే ఏదీ జరగదు. ఆయన లేకపోతే ఏం జరగదంటే ఎంత కర్మ చేస్తున్నాడు. కనుక ఇక్కడ కృష్ణుడు తాను అవతార పురుషుడిగా నేనే కర్మ చేస్తున్నాను కదా అని మాత్రమే అనలేదు. పరమేశ్వరుడినైన నేనే సృష్టిస్థితిలయ రూపమైన కర్మ చేస్తున్నాను కదా తెలుసుకో అని చెప్తున్నాడు. ఈశ్వర కర్మ కూడా జరుగుతోందండి. ఈశ్వర కర్మ సృష్టిలో ఉంది. ఎందుకంటే జగత్ అంటేనే కర్మ. ఈశ్వరుడు కర్మే చేస్తున్నాడు. లేదా సృష్టిలయకర్త అంటున్నావా లేదా? అది ఈశ్వరుడు లేదా పరమాత్మ గురించి మాట్లాడాలి అంటే ఏదో ఒక డెఫినేషన్ చెప్పండి అని అడిగితే సూత్రములు, బ్రహ్మసూత్రములు మొట్టమొదటి ఒకటే మాట చెప్పే పరమాత్మను అర్థం చేసుకోవడం కోసం. జన్మాద్యసియత అన్నాయి. అంటే సృష్టిస్థితిలో ఎవరు చేస్తున్నాడో వాడు పరమాత్మ. ఒకటే మాటలో చెప్పేసాయి. అది అర్థం చేసుకోవడానికి యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం ఏదం స్వయం యస్మాత్ పరస్మాత్ సపరహ అని మనం చదువుకుంటున్నాం. దాన్నే మా పోతన గారు ఎవ్వని చేజనించు జగం ఎవ్వని లోపల ఉండి లీనమై ఎవ్వని యందుడిందు అంటే మొట్టమొదటి పరమేశ్వరుడు అనే మాటకు డెఫినేషన్ అది ఇచ్చారు. ఈ పరమేశ్వరుడు పరమాత్మ కాడా? నేను కర్మ ఎలా చేస్తున్నా ఆయన అలా చేస్తున్నాడా? అలా చేయట్లేదు ఆయన పరమేశ్వరుడు. అరే ఒక్క పని చేస్తేనే దానితో సంఘం ఏర్పరచుకొని ఫలాకాంక్షతో గజిబిజి అయిపోయి ఏం జన్మరా బాబు అనుకుంటావే. ఈ అనంత సృష్టిని తన నుంచి వ్యక్తపరిచి ఈ సృష్టిని నడుపుతున్న పరమేశ్వరుడు ఎలా చేస్తున్నాడో పరిశీలించు. ఆ పరమేశ్వర కర్మ పేరే యజ్ఞము. యజ్ఞం అనగా త్యాగపూర్వక కర్మ అంటున్నాం. త్యాగం అంటే విడిచిపెట్టుట. కనుక మన అగ్నిహోత్రంలో ఇంద్రాయ స్వాహాన్ని విడిచిపెట్టాం. పరమాత్మ అలా విడిచిపెడుతున్నాడా? జ్ఞానికి ఏ విధంగా నిరాసక్తుడై ఉంటాడో ఆ ఆసక్తి లేకుండా సృష్టి అంతా చేస్తున్నాడు. ఎవరి కర్మలకు ఫలం వాటి ఇస్తున్నాడు కానీ దేనికి అంటుకోవట్లేదు. కనుక భగవానుడు సర్వసమర్థుడై, సర్వశక్తిమంతుడై, సర్వజ్ఞుడై ఈ విశ్వస్థితిలయల్ని ఏ విధంగా నిర్వహిస్తున్నాడో తెలుసుకో. ఈ సకాలంలో వస్తున్న సూర్యుడు, వీడిని పరిశీలించు. ఆయన ఏం కావాలని మనకు కాంతినిస్తున్నాడు, ఏది ఆశించిస్తున్నాడు. సూర్యుడు, నక్షత్రములు, చంద్రుడు జడములనే నాస్తికవాదాన్ని పక్కన పెడదాం. పరమేశ్వర స్వరూపాలేగా. ఆ సూర్య భగవాన్ రూపంలో ఉన్నవాడేవాడు పరమేశ్వరుడే. ఆ సూర్యుడు ఉపసంహరింపబడితే ఏమైపోతుంది ప్రపంచం చెప్పండి. ఇక్కడ ఆ సూర్యుడే కాదు, వర్షాదులు, పర్జన్యాదులు ఏవైనా తీసుకోండి, ఇవన్నీ ఈశ్వరు విభూతులేగా. అందుకే విభూతి అనే మాట ఇక్కడ వచ్చింది, జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది. విభూతి అనగానే పరమేశ్వరుడు ప్రకటించిన శక్తిని విభూతి అంటాం. సూర్యుడు పరమాత్మ అనుకుందాం, వెలుగుని విభూతి అంటారు. ఇది తెలిస్తే చాలు. ఇక్కడ వెలుగే విభూతి. ఆ వెలుగులు ఎన్ని రకాలు? మీరు సూర్యుడి కాంతి నుంచి ఎన్ని పొందొచ్చో చెప్పండి. నాకంటే సైన్స్ ఎక్కువ తెలుసు. సూర్యుడి కాంతి నుంచి ఎన్ని వస్తాయి? కేవలం వెలుగు మాత్రమే కాదు, వేడిమి వస్తుంది, ప్రాణశక్తి వస్తుంది, ఆహారోత్పత్తి జరుగుతుంది. ఎన్ని జరుగుతున్నాయి మనకు తెలిసి అంతా వెలుగు ముద్ద. కానీ వెలుగు ముద్ద నుంచి ఎన్ని పనులు జరుగుతున్నాయి? అప్పుడు ఆహారోత్పత్తి చేయడం ఒక విభూతి, వెలుగునివ్వడం ఒక విభూతి, వేడినివ్వడం ఒక విభూతి. ఒక్క సూర్యుడి నుంచి వచ్చే శక్తులు ఇప్పటికిప్పుడు మనం ఆలోచించుకుంటేనే 3 రకాల విభూతులు వచ్చేసాయి. ఇలా ఇంకా మీరు ఆలోచిస్తూ ఉంటే ఎన్నో కనబడుతుంటాయి. అలాగే సృష్టి నుంచి ప్రకటింపబడేవన్నీ పరమేశ్వరుని యొక్క శక్తి విశేషాలే కదా. అది ఆయన విభూతులు లేనిదేమిటి? కనుకనే ఎప్పుడైనా జగద్దృష్టి ఉన్నంతకాలం, మనకి పరమాత్మ దృష్టి ఇంకా రాలేదండి ప్రపంచంలో, ఏం బాధపడకండి. ఒకటే తెలుసుకో, ఎంతసేపు నీకు ప్రపంచ దృష్టి ఉంటుందో అంతసేపు ఇది పరమేశ్వరుని విభూతి అని దృష్టి పెట్టుకో. ఇది ఆయన విభూతి, ఆయన శక్తి విశేషాలు ఇవన్నీ అనుకుంటే ఎక్కడో తర్వాత ఎప్పుడో చివరో భగవద్ అనుభూతి కదా ఇక్కడే పొందగలవు. ఇక్కడ ఈ విభూతి దృష్టి కావాలి. విభూతి అంటే ఈశ్వర కార్యం. కనుక నా కార్యమైనటువంటిది ఈ జగత్తంతా కూడా ఇంత కార్యం చేస్తున్నా నేను ఎలా ఆచరిస్తున్నాను అది అబ్జర్వ్ చేయి. అది నన్ను అనుసరించడం. మమ వర్త్మానువర్తంతే అనే మాట నన్ను అనుసరించుట అంటే నేను ఎలా నిరాసక్తుడని లోక సంగ్రహార్థం. లేకపోతే నేను కానీ కర్మ చెయ్యకపోతే లోకం నశించిపోతుంటే అర్థం ఏంటి? కృష్ణ పరమాత్మగా అవతరించిన నేను ఈ కర్మ చేయకపోతే లోకం నశించిపోయిందని అర్థమే కాదు. పరమేశ్వరుడు కానీ తన కర్మ మానేస్తే ఉత్సీదేయురిమే లోకం నశించిపోతుంది. అంతేకాదు ఉపహన్యామిమా ప్రజాహ, ఈ ప్రజలు కూడా కష్టాలు పాలవుతారని చెప్పడంలో ఈశ్వర కార్యమైన సృష్టి ఈ విధంగా నడవకపోతే అల్లకల్లోలు మెపుతుంది జగత్తంతా కూడా. అందుకే పరమేశ్వరుడు ఈశ్వరుడిగా తాను చేసే కర్మ గురించి చెప్పాడు. కేవలం అవతారమూర్తిగా మాత్రమే కాదు. అయితే అవతారమూర్తిగా చెప్పలేదని నేను అనలేదు, రెండూ కలిపి చెప్పాడు. అవతారమూర్తిగా తాను ఎలా ఉంటాడో చెప్తున్నాడు,
పరమేశ్వరుడిగా ఎలా ఉంటాడో చెప్పాడు. రెండు ఒకేలా ఉన్నాయి. అందుకే పరమేశ్వరుడు అవతరించినా తన పరమేశ్వర భావం చెక్కు చెదరనివ్వడండి. అందుకే ఆయన అవతారం ముట్టంటున్నాం ఇక్కడ. పరమేశ్వరుడు సర్వతంత్ర స్వతంత్రుడు, కృష్ణుడు అలాగే ఉన్నాడు. పరిశీలించండి. పరమేశ్వరుడు సర్వజ్ఞుడు, ఆయనకు తెలియంది లేదు. కృష్ణుడికి అంతే. ఇక్కడున్నా అక్కడ వాడేమనుకుంటున్నాడు ఇక్కడ ఆయనకు తెలుసు. లేకపోతే అక్కడ బహుళాసుడు శృతదేవుడు ఉన్నప్పుడు మిథిలానగరంలో కృష్ణుడు వెళ్ళాడు. బహుళాసుడు జనక మహారాజు వంశానికి చెందినవాడు. ఆయన చక్కగా ఆహ్వానం పలికాడు. శృతదేవుడికి పేద బ్రాహ్మడు. కృష్ణుడు మా ఇంటికి వస్తే బాగుండు అనుకున్నాడు. కానీ నా ఇంటికి ఎందుకు వస్తాడు? ఆయన రాజుగారు పిలిచారు, వెళ్ళాడంటే అక్కడికి వెళ్ళాడు ఆయన. ఈయన లోపల భావిస్తుంటే వీళ్ళింటికి వచ్చాడు. అంటే ఏకకాలంలో పనిచేశాడంటే పరమేశ్వరుడుగానే అవతార కార్యాన్ని ఎలా నిర్వహించాడో చూడండి. ఆయన సర్వజ్ఞుడుగానే ఉన్నాడు, సర్వతంత్ర స్వతంత్రుడుగా ఉన్నాడు. అలాగని చెప్పి ఎవడి కర్మకు అనుగుణంగానే వాడు నడిపాడు, దానికి తగ్గ ఫలాన్ని ఇచ్చాడు భగవంతుడు. పరిశీలించండి. అందుకే నా కర్మను నువ్వు పరిశీలిస్తే మమ వర్తమాను వర్తంతే, నా మార్గాన్ని అనుసరించి వెళ్ళాలి. అది తెలుసుకోవాల్సింది. అంతేకాదు ప్రతివాడు ఏదో విధంగా వాడు కర్మనాచరిస్తున్నాడు అంటే నేను నిర్దేశించిన ప్రకారమే జగత్తంతా నడుస్తోంది కనుక వాడు నా మార్గంలో ఉన్నాడు అని అర్థం. అది ఒకటి ఈశ్వరుడు నిర్దేశం ఇదంతా కూడా. ఇది ఈశ్వరుడు యొక్క కార్యాన్ని ఒక్కసారి పరిశీలించండి. ఈశ్వరుడి కార్యమే యజ్ఞము. యజ్ఞం అంటే త్యాగపూర్వక కర్మ, అదాన్ని సహజంగా చేస్తున్నాడు. అందుకే జ్ఞానికి త్యాగం సహజం. మరి కర్మని త్యజించాడు, ఫలత్యాగం దాకా ఎందుకు? అదేవిధంగా జ్ఞాని అయిన వాడే ఆ స్థితికి వెళ్ళినప్పుడు జనకాదుల వలె కర్మనాచరిస్తున్నాడు అన్నప్పుడు జ్ఞానుల్లో జ్ఞానముగా ఉన్నవాడు నేను, పరమాత్మనే నేను. మరి నేను ఎలా చేస్తున్నానో పరిశీలించు. కానీ కర్మనదులు పారిపోద్దామంటే ఇంతదాకా రథాన్ని తోలుకొచ్చాను నేను, ఇది కర్మ కాదు. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత భిక్ష ఎత్తుకుంటా పారిపోతావంటే అవును నాకు ఇప్పుడు మంచి ఐడియా ఇచ్చావు అర్జున, పద పారిపోదాం అంటాడా? అంటే ఆయనకు తెలియదు కృష్ణుడికి ఇక్కడ దాకా తీసుకొచ్చిన వాడు ఇవాళ హింస భరించలేను, యుద్ధం ఏంటి ఘోరకర్మ అని అర్జునుడు అనగానే అవును కదూ ఘోరకర్మ కదూ నేను పొరపాటు పట్టానులే అంటాడండి కృష్ణుడు. అని ముందే తెలిసింది ఘోరకర్మ కాదు, అది విద్యుక్త కర్మని. నువ్వు జ్ఞానినైన నేనే, జ్ఞానులకే జ్ఞాన్ని నేనే రథం తోలుకొచ్చి ఇక్కడ దాకా తెచ్చుకొచ్చానంటే ఎందుకు? వాడిని జయించాలి, నీకు విజయం ఇవ్వాలి, ఇవేవి నాకు లక్ష్యం కాదు. ధర్మ ప్రతిష్టాపన కోసం ఈశ్వర కృత్యం ఇది గనక చేశాను. ధర్మ ప్రతిష్టాపన కోసం ఈశ్వర కృత్యం చేస్తున్నప్పుడు నాకు ఒకడి మీద రాగం లేదు, ఒకడి మీద ద్వేషం లేదు, ఇది తెలుసుకో. మరి ఇంత పని పెట్టుకుని ఎంత చేశాడు? ఎందుకంటే అధర్మాన్ని నశింపజేయడం కోసం వచ్చాడు ఆయన. అది నేను చేస్తున్నాను. చేసేటప్పుడు అధర్మపరుల మీద ద్వేషము లేదు, ధర్మపరుల మీద రాగము లేదు. అధర్మపరులకి వాళ్ళ కర్మఫలం ఇవ్వడానికి, ధర్మపరులకి వారి కర్మఫలం ఇవ్వడానికి వచ్చానంతే. ఇచ్చేటప్పుడు ఫలం ఇస్తున్నాను కానీ నాకు ఏమీ లేదు సుమా. నేను ఎలా చేశానో అది నువ్వు పరిశీలిస్తే నువ్వు ఎలా చెయ్యాలో నీకు తెలుస్తుంది. ఇక్కడ ఇది భగవానుడు ఎంత చక్కగా వివరించాడో చెప్పండి ఇక్కడ. అందుకే సక్తాహ కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్ తథా సక్తః చికీర్షుల్లోక సంగ్రహం. ఇక్కడ విద్వాన్ అనే మాటకి అవిద్వాంసుడు ఎలాగైతే సక్తుడై కర్మనాచరిస్తాడో విద్వాంసుడు అసక్తుడై కర్మనాచరిస్తాడు. ఇక్కడ విద్వాంసుడు అన్నప్పుడు కర్మయోగి ఎలాగూ అసక్తుడై చేస్తాడు, కానీ కర్మయోగి వల్ల జ్ఞానం వచ్చిన వాడు కూడా అసక్తుడిగా ఉంటూ లోక సంగ్రహం కోసం చేస్తాడు అని చెప్పడం కోసం ఈ వాక్యం చెప్పబడింది. అందుకే విద్వాన్ శబ్దాన్ని ప్రయోగించాడు. విద్వాన్ అంటే ఆత్మవిత్ అనే అర్థాన్ని భగవత్పాల్ వారికి చెప్పాడు. ఆత్మవేత్త అయినటువంటి వాడు కూడా లోక సంగ్రహార్థం కర్మనాచరిస్తాడు. అయితే కర్మనాచరించాలని విధి లేదు, అది తెలుసుకోవాలి. ఆత్మవేత్తకు ఎలాగైనా సరే కర్మనాచరించిన విధి లేదండి. కానీ అతడు ఒక స్థితిలో ఉన్నప్పుడు ప్రారబ్ధవశాత్తు కర్మనాచరిస్తాడు, కానీ లోక సంగ్రహం కోసం ఆచరిస్తాడు. ఇది సరిగ్గా అర్థం చేసుకోగలగాలి ఇక్కడ. అందుకే ఆత్మవేత్తలైన వారు జనకాదులు, వశిష్ఠాదులు, వీళ్ళందరినీ మనం చెప్పుకున్నాం. వాళ్ళు గృహస్థ ధర్మంలోనే ఉన్నారు, యజ్ఞయాగాది కర్తువులు చేశారు. వశిష్ఠుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా ఏదో యజ్ఞం చేస్తూ ఉంటాడు, ఏదో శాస్త్రం బోధిస్తూ ఉంటాడు, లేదా లోకక్షేమం కోసం ఇక్ష్వాకంశ ప్రభువుల చేత యజ్ఞార్థులు చేయిస్తూ ఉంటాడు ఆయన. అవునా లేదా? అయితే ఆయన బ్రహ్మజ్ఞాని కాడా? ఆయన కర్మయోగి అంటారా, లేదా కర్మ లంపటుడు అంటారా? రెండూ అనకూడదు. కర్మయోగ స్థితిని కూడా దాటిపోయి జ్ఞాని అయ్యాడు, ఆయన చేయట్లేదు. ఇక్కడ జనకాదాయ అంటే మరి మనకున్న ఉదాహరణలు తెరుచుకుంటున్న విషయం కోసం. దీన్ని బట్టి వాడు చెయ్యాలని విధి కూడా లేదు, అది కూడా తెలుసుకోవద్దు. లోక సంగ్రహం కోసం చేస్తారు కానీ వాడు చేయకపోయినా వాళ్ళకి ఏం లేదు. అలాంటి వాళ్ళు యతులై సన్యాసులై ఎక్కడో మనకు దొరకకుండా తిరుగుతూ ఉంటారు. వాళ్ళని నమస్కారం చేసుకోవాలి ఇక్కడ. అంటే అక్కడ యతి యొక్క మనస్థితి, ఇక్కడ లోక సంగ్రహం కోసం చేసే జ్ఞాన స్థితి ఒకేలా ఉంటుంది. వాళ్ళిద్దరు ఒకే స్థితికి, ఒకే లెవెల్కి చెందినటువంటి వారే. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దీనికి మహానుభావుడు వేదాంత పంచదశలో చక్కగా చెప్తాడండి. ఇక్కడ ఎప్పుడైతే ఆ స్థితికి వెళతాడో వాడు కర్మ చెయ్యవచ్చు, మానివచ్చు, రెండు ప్రమాదం లేదు వాడికి అన్నాడు. చాలా గొప్ప విషయం. కనుకనే నువ్వు ఆత్మవని తెలుసుకుని అందులో నిశ్చితుడు అయిపోయాక నువ్వు తర్కం చదువుకో, లేక వ్యవసాయం చేసుకో, ఏం ప్రమాదం లేదని చెప్పాడు ఇక్కడ.
తర్కం కర్మే కదా, వ్యవసాయం లౌకిక కర్మే కదా అంటే ఆ స్థితికి వెళ్ళి రెండిట్లో ఏది చేసినా పర్వాలేదు. కానీ తత్వవేత్త కర్మ చేయడానికి లేదు. దీన్ని బట్టి జ్ఞానానికి కర్మకి తప్పనిసరి లంక ఉందా అంటే జ్ఞానకర్మ సముచ్చయం పనికిరాదు అని శాస్త్రం ఉంది. ఇవి ఇంకా లోపలికి వెళ్తే తెలుస్తాయి. దాని చర్చ దేనికంటే ఎవడు యత్యాశ్రమాన్ని స్వీకరిస్తాడో, సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తాడో వాడు కర్మ గురించి ఆలోచించడు. అటువంటి వాడు మరి కర్మను చేయడు. కానీ యత్యాశ్రమ స్వీకారం చెయ్యకపోయినా జ్ఞానం లభిస్తుంది. కనుక ఆశ్రమ స్వీకారం చేస్తేనే జ్ఞానం వస్తుందని లేదు. నువ్వు ఉన్న ఆశ్రమానికి ప్రకారంగా నడుచుకుంటూ అసక్తి వయి అంటే సక్తత లేకుండా ఈశ్వరార్థం కానీ కర్మ చేస్తే నువ్వు ఆశ్రమంలోనే జ్ఞానివి కావచ్చు. ఇది చెప్తున్నాడు ఇక్కడ. అందుకే మనం ఇవాళ వేదాంత శాస్త్రం గృహస్థుల ముందు చెప్తున్నామంటే సన్యాసులది కదండి అనరాదు. అటువంటిప్పుడు గృహస్థులైన అర్జునుడికి ఎందుకు చెప్పడాయనంత? అది సన్యాసులు అలా ఉంటారని చెప్పడానికే చెప్తే మాటికి దాన్ని ఎందుకు తీసుకురావడం అంటే యోగం రెండు ముక్కలు కాదు. కర్మయోగం జ్ఞానయోగం అర్థం తెలుసుకోవడానికి మనం విడిచేసేమే తప్ప కర్మయోగం జ్ఞాన ఫలంగా మారుతుంది అంతే ఇక్కడగా. అటువంటిప్పుడు వేరేముంది? అందుకే ఇవన్నీ కర్మలంపటలకు చెప్పారంటే కర్మలంపటత్వంలో కొట్టుకోకుండా ఒకసారైనా అనాసక్తుడివి ఈశ్వరార్థం కర్మ చేస్తే ఆ పవిత్రత ఎప్పటికైనా నీకు కర్మయోగం అర్థం చేసుకున్నట్లు చేస్తుంది. కానీ కర్మయోగంలోకి ఎంట్రీవే ఇంకా రాలేదని తెలిసిపోయింది మనకి. జ్ఞాననిష్ట దాకా ఎందుకు? ఒకవేళ లేటుగానైనా నిన్న కాక మనం మొదలెట్టాం ఇవో సత్కర్మలు శాస్త్రం చెప్పినవి. ఆ సత్కర్మల్ని ఈయన చెప్పినట్లు ఈశ్వరార్థం చేస్తున్నామా లేదా? లేదుగా. అనాసక్తులమే చేస్తున్నాం, అదే లేదు అంటే కర్మయోగమే ఇంకా రాలేదనమాట. పోనీ సత్కర్మ చేస్తున్నాం కనుక పతనంకం అది తెలిసింది. కనుక సత్కర్మాచారంలో ఉన్నవాళ్ళు భగవద్గీత వినడం వల్ల కర్మయోగులుగా మారాలి. కర్మయోగంగా మారిన తర్వాత దాని లక్ష్యం ఏంటో మర్చిపోరు. అది ఎప్పుడు కూడా కర్మయోగానికి లక్ష్యం ఏమిటి? జ్ఞానం. అందుకే కర్మయోగం బోధిస్తూ మధ్యలో జ్ఞాని స్థితిని ఎందుకు వర్ణిస్తున్నాడంటే దీని లక్ష్యం అది. ఆ లక్ష్యసిద్ధుడు అయిన వాడు ఇలా ఉంటాడు అని మధ్యలో చెప్తున్నాడు ఆయన ఇక్కడ. పోనీ మొదటి అధ్యాయంలో అంటే సాంఖ్యయోగం కర్మయోగం వర్ణించాడు. మళ్ళీ కర్మయోగం చెప్తున్నాడు మధ్యలో ఆపి జ్ఞాని గురించి ఎందుకు వర్ణించాడు అంటే లక్ష్యాన్ని మర్చిపోకు. నువ్వు హైదరాబాద్ వైపు కారు తీసుకు బయలుదేరుతున్నప్పుడు నువ్వు హైదరాబాద్ వైపు వెళుతున్నానని మాటికి నీకు దృష్టిలో ఉండాలి. లేకపోతే కారు పక్కదారికి వెళ్ళే ప్రమాదం ఉంది. అందుకే కర్మయోగంలో ఉన్నవాడు ఎప్పటికప్పుడు జ్ఞానం గురించి విచారణ చేస్తూనే కర్మాచరణ చేయాలి. నా బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. ఏమి అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడండి కృష్ణ పరమాత్మ. ఇంత విశాల హృదయమైన గురువు ఎవరికి దొరుకుతారు? హిందూ మతస్థులకు తప్ప. ఏమి చెప్తున్నాడు కృష్ణుడు చూడండి ఇక్కడ. నువ్వు జ్ఞాని అనుకుని లేదా జ్ఞాని అయ్యాక జ్ఞాని ఎప్పుడు కూడా లోకానికి ఆదర్శం చూపించడం కోసం కర్మ చేస్తాడు. కానీ లోకులందరూ జ్ఞానులు కారు, లోకులందరూ వైరాగ్యవంతులు కారు, లోకులందరూ నిత్యానిత్య వస్తువివేకం కలిగిన వారు కారు. ఇది బాగా తెలుసుకోండి. లోకంలో ప్రజలందరికీ జ్ఞానం చెప్పరాదు. భగవానుడు గట్టిగా చెప్తున్నాడు ఇక్కడ. కర్మలంపటలు కొందరు ఉంటారు. కర్మలంపటలు అన్నప్పుడు శాస్త్రం చెప్పిన కర్మలను ఆచరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే భగవంతుణ్ణైనా మనం ఎంతవరకు చూడగలమంటే నేను అనుకున్నది నెరవేర్చడం కోసం భగవంతుడు కావాలనే దృష్టే 199 మందికి ఉంటుంది. అవునా లేదా? భగవంతుడు ఎందుకు? నేను అనుకున్నది నెరవేర్చాలి. అందుకే నేను ఎన్ని పారాయణలు చేసి నెరవేర్చలేదు కనుక ఆయన వదిలేశా. నువ్వు ఆయన వదిలేశాను అనుకో, కానీ ఇట్రా అని పట్టుకుని లాగేయడానికి దైవభ్రాంతి కలిగిన ధర్మభ్రాంతి కలిగిన గుంపు ఒకటి ఉంటుంది ఎప్పుడు కూడా. కలియుగంలో కావలసినంత ఉంటుంది, నేను చెప్పక్కర్లేదు, మీకే ఎక్కువ అనుభవం. ఇది ప్రమాదం. కనుక మనల్ని మనం అభ్యపెట్టుకుంటూ భక్తులమని యోగులమని వాటి కోసం తప్పించిపోతున్నామని మనంతా వేదాంత శాస్త్ర నిష్ఠాతులమని అనుకుంటాం కానీ కాదు. ఇది తెలుసుకోవాలి. అందుకే అనేక మంది సత్కర్మలు ఆచరిస్తారు. ఎందుకంటే పాపం ఆచరిస్తే దుఃఖం వస్తుంది కనుక, సత్కర్మ ఆచరిస్తే సుఖం వస్తుంది కనుక ఆచరిస్తారు. మంచిదే కదా. ఎందుకంటే పాపం ఆచరించట్లేదు, వాడు చెడిపోడు, ప్రపంచం చెడిపోదు. అది ముందు అది చూసుకోవాలి. వాళ్ళు ఏమవుతారంటే ముందే చెప్తున్నవాడు ఇహలోకంలో సుఖాలు వస్తాయి, పాపాలు పోతాయి, తర్వాత ఉత్తమ గతులు వస్తాయి, తర్వాత ఉత్తమ జన్మలు వస్తాయి. కనుక అది మంచిదే. చూసారా? అందుకే కర్మ ముందు చెప్పేది సకామ కర్మ గురించి. రెండవది మోక్షం అనేది ఒకటి ఉందని అర్థమైతే కదా నిష్కామ కర్మ. లేకపోతే ఊరికనే పని ఎవడైనా చేస్తాడండి. నువ్వు నిష్కామంగా చేస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడు, చిత్తశుద్ధి కలుగుతుంది. ఫలాసక్తి లేకుండా చేయంటే ఫలాసక్తి లేకుండా చేస్తే చిత్తశుద్ధి అనే ఫలం వస్తుందన్నమాట అని చేసాం. అంటే ఫలాసక్తి ఉందా లేదా? కనుక వీడు కొంత నయం, మొదటి వాడి కంటే కొంత నయం. అసలు ఆ ఫలాసక్తి కూడా చిత్తశుద్ధి అనే ఫలాసక్తి లేకుండా కేవలం ఈశ్వరుడిని దృష్టిలో పెట్టుకు చేస్తుంటాడు. ఇక్కడ ఈశ్వరుడు ఇచ్చేదాన్ని దృష్టిలో పెట్టుకోడు. చూసేసారా? నిష్కామ కర్మయోగంలో కూడా రెండో స్టెప్కి వెళ్ళిపోయాం మనం. అక్కడ చిత్తశుద్ధి అర్థం అనే మాట లేదు, ఈశ్వరానుగ్రహార్థం అని కూడా మాట లేదు, ఈశ్వరార్థం అంతే. ఇక్కడ సిద్ధ్యో సమభూత్వా దగ్గర వివరించాం. ఇక్కడ క్లారిటీ కోసం చెప్తున్నాను. నిష్కామ కర్మయోగంలో పై లెవెల్కి వెళ్ళిపోయాడు. వాడత శీఘ్రంగా బ్రహ్మజ్ఞానం పొందుతాడు, అందులో సందేహం లేదు. వాడు నిష్కామ కర్మయోగి. తెలిసింది కదా.
దానివల్ల పొందే బ్రహ్మజ్ఞానం ఎలా ఉంటుందో ఇంతవరకు వర్ణిస్తున్నాడు. అందుకే ఇటువంటి జ్ఞానం పొందినవాడు ఈ కింద స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ జ్ఞానం గురించి చెప్పి, నాయన ఈ కర్మల్లో లంపటలు కొట్టుకోకండి, మీరు దీపాలు వెలిగించకండి, వీటి వల్ల ఏం ప్రయోజనం వస్తుంది, ఓ పొలోమని దీపాలు వెలిగిస్తారు, అవన్నీ అనవసరం, ఆత్మజ్ఞాన దీపాన్ని గుండెలో వెలిగించుకోండి అని బోధిస్తుంటే మనము చప్పట్లు కొడతాం. కానీ చెప్పేవాడు వినేవాడు ఒకరినొకరు వంచన చేసుకుంటున్నారు. ఇది తెలుసుకోండి. ఇక్కడ నిజమైన జ్ఞాని ఏం చేస్తాడో తెలుసా? అక్కడికి వచ్చి దీపాలు వెలిగిస్తున్నారా, సంతోషం, బాగా వెలిగించండి అమ్మా. ఎన్ని వెలిగించారేంటి? 10, మరొక్క 2 వెలిగించండి, ఇంకా పుణ్యం. అది ఒత్తు ఇలా పెట్టారా, మరి కొంచెం ఇలా పెట్టండి అని చెప్తాడు అతను. అంటే ఆయన దీపాలు వెలిగించుతాడా? ఒకవేళ వాళ్ళు ఎలా వెలిగించారో చెప్పడం కోసం వెలిగించవచ్చు. చికీర్షుర్ లోక సంగ్రహ, ఆయన కూర్చుని దీపాలు వెలిగించవచ్చు. కానీ దీపాలు వెలిగించితే దానివల్ల ఏదో వస్తువు ఏమీ లేవు. అలాగని దీపం వెలిగిస్తే పుణ్యం వస్తుందని శాస్త్రవాక్యాన్ని ఆయన ధిక్కరించట్లేదు. సకామకర్మ చేసే వాళ్ళకి తప్పకుండా అది ఇచ్చే ఫలం అది ఇస్తుందండి. ఇక్కడ ఎందుకు ఇవ్వదు? సందేహం లేదు. కానీ దానివల్ల మోక్షం మాత్రం రాదు. మోక్షం రాదన్నంత మాత్రం మిగిలిన ఫలాలు రావు. ఒకడు వ్యవసాయం చేసుకుంటున్నాడు, ఎంతకాలం ఈ వ్యవసాయం చేసి కొట్టుకుపోతావు, మాని ఆత్మవిచారం చేయి అన్నాడు అనుకోండి, అటువంటి జ్ఞాని ప్రపంచానికి ప్రమాదకారి. ఇది తెలుసుకోండి. ఇక్కడ అది ఎలాగా, అది లౌకిక కర్మ ఎలాగో ఇది శాస్త్రకర్మ అలాగా. అది లౌకిక కర్మ, ఫలితం అక్కడికక్కడే కనబడుతుంది. పండిస్తే పంట కనబడుతుంది. ఇది శాస్త్రకర్మ, ఇది ఫలితం ఇప్పటికిప్పుడు కనబడకపోయినా తప్పకుండా కనబడుతుంది. ఇక్కడ ఇవాళ సుఖంగా ఉన్నామంటే గత ఏడాది వెలిగించే దీపాల వల్ల కావచ్చు. దీపాల వల్ల ఫలం లేదు, నువ్వెవడు చెప్తావు? కనుక వాటిని అతను వద్దనుడు సరికదా. వాళ్ళని అనవసరంగా ఇది ఇలాంటి వల్ల లాభం లేదు, కర్మల వల్ల లాభం లేదు, పూజల వల్ల లాభం లేదు అని చెప్పి వాళ్ళని కన్ఫ్యూజ్ చెయ్యరాదు. కృష్ణుడు గట్టిగా శాసించాడండి జ్ఞానికి. నువ్వు పొలోమును బయలుదేరిపోయి ప్రచారానికి వెళ్ళిపోయి ఆత్మజ్ఞానం ప్రచారం చేసేదను అని బయలుదేరి మిగిలిన వాళ్ళకి బోధించేవనుకో, వాళ్ళు ఒకదానికొకటి సరిగ్గా అర్థం చేసుకోలేక కర్మభ్రష్టులైపోతారు. ఇక్కడ ఎందుకంటే కర్మల వల్ల ఫలితం లేదు, జ్ఞానమే మంచిది అని చెప్పడంతో వాడు ముందు చేసే జ్ఞానం అర్థం కాదు కానీ కర్మను వదిలేస్తాడు. అవునా లేదా? అందుకే సంధ్యావందనాలు ఇవేం అక్కర్లేదయ్యా, ఇవన్నీ మానే, నాలాగే కాఫీ తాగు. పోనీ ఇంకేం మానేశాడు? తనకు అలా చెప్పగా వచ్చిన డబ్బు చిట్ ఫండ్లో వేసుకోవడం మాత్రం మర్చిపోరు. తెలుసుకోండి, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ జీవిత చేతులు తిరగేయండి, ఇవే ఉంటాయి. కానీ కబుర్లు మాత్రం మానేయమని చెప్పేది ఏంటంటే చిత్తశుద్ధికి పనికి వచ్చే కర్మలు మానేయమంటున్నారు. ఇతరికి పుస్తకం చదివితే విషయం అర్థమైంది, అంత మాత్రానికి జ్ఞానం కాదు. పుస్తకం చదవగా, ప్రవచనం వినగా స్పష్టంగా జ్ఞానం అర్థమైందంటే వాడు గొప్పవాడే. కానీ పరోక్ష జ్ఞానం అంటారు. తెలుసుకోండి, ఇక్కడ పరోక్ష జ్ఞానం అంటారు. అది అనుభవానికి వస్తే అపరోక్ష జ్ఞానం అవుతుంది. కానీ పరోక్ష జ్ఞాని అయినప్పటికీ కూడా అపరోక్ష జ్ఞానం కలిగే వరకు కర్మాచరణ చేయవలసినదే. ఇది తెలుసుకోండి. ఇక్కడ వాడు ఎలాగూ చేయాలి. అపరోక్ష జ్ఞానం కలిగిన వాడు కూడా చేస్తున్నాడు కదయ్యా, పరోక్ష జ్ఞానం వాడు చేసి తీరాలి. అయితే అసలు ఏ కోరిక లేదండి, పరోక్ష జ్ఞానం కలిగింది గనక పరమాత్మ మాత్రమే అనుకుంటున్నాను అంటే ఒక పంచే కామ్యకర్మలు మాని నిత్య నైమిత్తికాలు మానకు, అవి కూడా ఈశ్వరార్థ బుద్ధితో చేయి, నిరాసక్తులవే చేయి. ఇప్పుడు స్పష్టంగా అర్థమైపోయింది కదా. అందుకు జ్ఞానినయ్యానని చెప్పి నా బుద్ధిభేదం జనయేత జ్ఞానాం కర్మ సంగినాం, కర్మలు పట్టుకున్నటువంటి వాళ్ళని కన్ఫ్యూజ్ చెయ్యకు. బుద్ధిభేదం నా జనయేత్, వాళ్ళ బుద్ధిభేదం కలిగించకు. బుద్ధిభేదం అంటే బుద్ధిని అటు ఇటు భ్రమింపజేయకు, కన్ఫ్యూజన్ క్రియేట్ చెయ్యకు అనేటువంటి మాట అండి. అంటే కర్మల యందు అశ్రద్ధను కలిగించకు. అంటే ఇది చేస్తే బాగుపడతాను. ఒక ఆయన పాప సత్యనావర్తనం చేసుకుంటున్నాడు. సత్యనావర్తనలో ఏముంది అని ఆత్మవిచారణ చెయ్యి, తెలుసుకో అన్నాడు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ అవుతున్నారని మీకు తెలుసు. వినడానికి కూడా బాగుంది, ఎందుకంటే కర్మలు మానిస్తే బద్ధకంగా ఇంట్లో కూర్చోవచ్చు. కానీ పాపం ఎక్కడికి పోతుంది? వాళ్ళు వినగానే బాగుంది ఒక అర్థం, కానీ నువ్వు చేసుకున్న కర్మలు ఎన్నున్నాయో వాటి నుంచి బయటపడాలా. అందుకు సత్కర్మాచరణ ఎలాగోలా చేయి, ముందు వాడిని ప్రోత్సహించి, పైగా జోషయేత్ సర్వకర్మాణి, పైగా కర్మల యందు వాడిని మరింత ప్రోత్సహించు అన్నాడు ఇక్కడ. అంటే వాడు ఏదో అజ్ఞానంతో కర్మలు ఆచరిస్తున్నాడు. కర్మలన్న ప్రతిసారి సత్కర్మలు సత్కర్మలు సత్కర్మలు, ఇది తెలుసుకోండి. అందుకని ఎవడో కర్మను ఆచరిస్తున్నాడు, జోతం ఆడుతున్నాడు, మద్యపానం చేస్తున్నాడు అంటే మంచిదే చైనా అయినా అని వాడి దగ్గరికి వెళ్ళి చెప్పమనట్లేదు ఇక్కడ. అంటే అధర్మ కార్యక్రమాలు, శాస్త్ర నిషిద్ధ కర్మల్ని ఎలాగూ ప్రోత్సహించకూడదు. కానీ శాస్త్రం విధిగా చెప్పిన కర్మలు కానీ కర్మ లంపటులయ్యో ఏదో చేసుకుంటూ ఉన్నారనుకోండి, వాళ్ళని అనవసరంగా అయోమయ పరచకు. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే వ్రతాలతో లాభం లేదు, నోములతో లాభం లేదు, యజ్ఞాలు చేయక్కర్లేదు, పూజలు పునస్కారాలు అక్కర్లేదు. గుండెలో ఉండాలి కానీ గుళ్ళో ఉంటాడా భగవంతుడు? వినడానికి చాలా బాగుంటాయి, అవునా లేదా? గంగలో మునిగినా పాపం పోతుందా? చిత్తం నిర్మలంగా ఉండాలి కానీ, అబ్బా ఎంత బాగుందో, గంగలో మునిగితే పాపం పోదని నీకు ఎవడు చెప్పాడు?
గంగలో మునిగితే పాపం పోతుందని మా వ్యాసుడు చెప్పాడు, నేను మా శాస్త్రం నమ్ముతాను, నేను చేస్తానని చెప్పాలండి. ఇది తెలుసుకోవాల్సింది. వీడెవడు చెప్పడానికి తీర్థయాత్రలు అక్కర్లేదు, వెళ్ళక్కర్లేదు ఎవరు చెప్పారు నీకు? నేను చెప్తాను, నువ్వు చెప్తే నాకొద్దు, శాస్త్రం చెప్పాలి. అది మీరు అడగరు, వాడు చెప్పాడని చప్పట్లు కొట్టిస్తేలాగా, శాస్త్రం చెప్పిందే చెప్పు. కనుక గురువైన మఠం వేసి కూర్చుంటే నీ వాక్యం నాకొద్దు, శాస్త్రం చెప్పింది నువ్వు చెప్తే నమ్ముతా. కనుక గురువుని ఎందుకు నమ్మాలంటే శాస్త్రం చెప్పింది చెప్తున్నాడు కనుక గురువుకి వెనక శాస్త్రం ఉంటుంది, మనకి గురువుకి మధ్యలో శాస్త్రం ఉంటుంది. తెలుసుకోండి. ఇక్కడ శాస్త్రం లేనప్పుడు ఇంకేం లాభం? అని శాస్త్ర ప్రమాణం, శాస్త్ర విరుద్ధంగా మాట్లాడరాదు. కనుక వేదాంత నిష్ఠుడు నువ్వు అయిపోయావు కనుక నువ్వు స్టేజ్ పెట్టేసి వెంటనే కూర్చుని అవక్కర్లేదని ఇంకా కర్మ ఆరంభం కూడా చెయ్యని చిన్నవాళ్ళని యువతని ఇన్స్పైర్ చేస్తున్నానని పేరుతో కర్మభ్రష్టులను చేయవద్దు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ. పైగా అలా కర్మ లంపట్లే చేసే వాళ్ళకి జోషయేత్ సర్వకర్మ అని ఇంకా చేయమని చెప్పు. ఎలా చెప్తావు? విద్వాన్ యుక్త సమాచరన్. చెప్పడం మాత్రమే కాదు, వాళ్ళు చేయడం కోసం, వాళ్ళని ప్రోత్సాహం కలిగించడం కోసం నువ్వు కూడా చెయ్యి అన్నాడు ఇక్కడ. చూసారా ఎంత చక్కటి మాట. అందుకే వాడికి ఏ కోరిక లేకపోయినా ఒక జ్ఞాని కూర్చుంటాడు, శివలింగ ప్రతిష్ఠ చేస్తాడు, పూజ చేస్తాడు. ఎందుకు చేస్తున్నాడు? వాడు చూసి నేర్చుకోవాలి. వాడు ఎలా నేర్చుకుంటాడు? తెలిసి నేను చేయకపోతే అని చేస్తాడు ఇక్కడ. అప్పుడు ఎలా చేస్తాడు? వాడు ఎలాగైతే కర్మలంపటుడై ఫలాకాంక్ష కోసం శివలింగార్చన చేశాడో వీడు అలాగే చేస్తాడా? చెయ్యడు. వీడు ఎలా చేస్తాడంటే విద్వాన్ యుక్త సమాచరన్. వాడు విద్వాంసుడు అంటే తత్వవేత్త. యుక్త ఏకాగ్రంగా ఉంటాడు, తన స్థితి నుంచి జారడు ఎప్పుడు కూడా. అది ఎంతసేపు రుద్రాభిషేకం చేశాను కనుక అదేదో ఫలమొస్తుంది నాకే ఇచ్చేస్తావా అన్నాడు వాడు ఇక్కడ. అది ఎంత జాగ్రత్త అయిన మాట చెప్తున్నాడండి ఇక్కడ. అందుకే జ్ఞానికి గట్టి హెచ్చరిక చెప్పాడు. అందుకే కొంతమంది 4 ఉపనిషత్తులు చదవగానే తను జ్ఞానం అనుకుంటూ ప్రజల్ని కర్మభ్రష్టులను చేసేయడానికి సిద్ధపడతారు కలియుగంలో అని తెలిసి అర్జునుని నిమిత్తంగా చేసుకుని కృష్ణ పరమాత్మ ఇంత క్లారిటీ ఇచ్చారండి. అదే భగవద్గీత పట్టుకుని ప్రజల్ని మరింత అనుయమయంలో చేసేవాళ్ళు ఉన్నారు. అందుకే ఎప్పుడూ కూడాను సత్కర్మ ఆచరించే వాళ్ళని, ఒక ఫలం వస్తుందని ఆశతో ఆచరించే వాళ్ళని నిరుత్సాహపరచకు, వాళ్ళని ప్రోత్సహించు. ఈ వాక్యం అలాగే గుర్తుపెట్టుకోండి. సత్కర్మ ఆచరించే వాళ్ళని, దానివల్ల మంచి ఫలం వస్తుందనే భావంతో ఆచరించే వాళ్ళని నిరుత్సాహపరచకు. నువ్వేదో జ్ఞానివైపోయి ఈ యజ్ఞాలు యాగాలు వీటివైపు వెళ్ళడం ఏంటండి? మీ గురువు బుద్ధి ఉందా లేదా? మీ గురువు యజ్ఞం చేయమంటాడేంటి? మీ గురువు జపం చేయమంటాడేంటి అని అంటే మీ గురువు కూడా అజ్ఞానం అనమాట అనద్దు. ఆయన తన కోసం అని కాదు, ఆ జీవుడి స్థితిని అనుసరించి వాడు తరించే క్రమం ఏంటో తెలుసుకుని చెప్తున్నాడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. వేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైనటువంటి అంశం అండి ఇక్కడ. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా నసజ్జతే. ఈ 2 శ్లోకములు ఒక అనుబంధం. ప్రకృతే క్రియమాణాన్ని నిన్న కూడా చెప్పాం. నువ్వు ఎంత చెప్పు వాడుకు ప్రకృతి వాడుకుంటుంది, అవునా లేదా? వాడొక ప్రకృతి, వాడి ప్రారంధం వాడుకుంటుంది, అది వాడు అనుభవించాలి. ఇవాళ కూర్చుని పెట్టి ఒక్కసారి వేదాంతం జ్ఞానం చెప్పినా వాడి ప్రారంధ వాసనలు వాడు ఏం అనుభవించాలి ఇవి నిర్దేశిస్తూ ఉంటాయి. అది నువ్వు తొలగించలో ప్రకృతి ఉంటుంది వాడికి. అది గుణై కర్మాణి సర్వశః అంటే ప్రకృతి గుణముల ద్వారా ప్రతి వారిని ప్రేరేపిస్తుంది కనుక ఆ ప్రకృతి ద్వారా గుణముల ద్వారా అన్ని విధాలా కర్మను ఆచరిస్తూ ఉంటారు లోకంలో అందరూ కూడా. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇది బాగా గ్రహించవలసింది. ఎన్ని అనుకున్నా వాడు తెచ్చుకున్న ప్రారంధం ఒకటి ఉంది ఇక్కడ. పుట్టినప్పుడు ప్రారంధంతో పాటు వచ్చాడు. ఈ ప్రారంధ వాసనలు కదిలిస్తూ ఉంటాయి ఇక్కడ. జాగ్రత్తగా వినకపోతే ఇది కూడా కన్ఫ్యూజన్లోకి తీసుకెడుతుందని. ఎందుకు చెప్పకూడదు అంటున్నాడంటే నువ్వు చెప్పినా ఎవడి ప్రారంధం వాడిది తెలుసుకోండి ఇక్కడ. కానీ ఇవాళ నేను మైక పెట్టి ఆత్మొక్కటే సత్యం అనాత్మలు అని చెప్పామనుకోండి చాలా బాధ. అందుకే యతీశ్వరులకు కూడా కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఇవన్నీ విడిచిపెట్టి ఇవన్నీ నిష్ఫలములని నిస్సారములని తెలుసుకుని సారమైన బ్రహ్మచింతనలోనే యతీశ్వరుడు ఉంటాడు. ఆ నిరంతర బ్రహ్మచింతనలు ఉండడమే కాదు, బ్రహ్మము తానైపోతాడు కూడా. కానీ ప్రారంధవశాత్తు శరీరం ధరించున్నాడుగా. అప్పుడు శరీరం ధరించున్నప్పుడు వాడు ఏ ఆశ్రమంలో ఉన్నాడో దానికి తగ్గ కర్మ చేస్తాడు. లోక సంగ్రహార్థం. సన్యాసి అయ్యాడు అనుకోండి, వాడు కర్మే లేదు కనుక అలాగే ఉంటాడు. ఎవడైనా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పిన జ్ఞానమే బోధిస్తాడు. ఆయన ఏం చేస్తాడు? అలా అంటే ఆ మహానుభావుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారు? ఈ సామాన్యులు ఏమడుగుతారో చూడండి. ఒక ఆయన వెళ్ళేటారు రమణ మహర్షి దగ్గరికి. రమణులు ఎవరు? సన్యాస, యత్యాశ్రమి కాదు, అత్యాశ్రమి. అంటే బ్రహ్మనిష్ఠుడు, ఆయనకి ఏ ఆశ్రమం లేదు. ఆశ్రమం లేదు కనుక ఆయనకి అలాగండి తరిస్తాడు అనడానికి లేదు. కర్మలు దాటిపోయాడు, ఆయన ఆ స్థితికి వెళ్ళిపోయాడు. అవధూత అనేది 4 ఆశ్రమాల కంటే పైన.
ఆయన కూడా ఆశ్రమంలో ఉంటే ఆశ్రమంలో ఉన్నంతకాలం ఆశ్రమధర్మం విడియకుండా చేయాలి. కానీ అత్యాశ్రమైన యతిగా ఉంటే మాత్రం యతిధర్మం పాటిస్తాడు. అత్యాశ్రమే అయి కూడా యతిధర్మంలో ఉన్న కారణంగా యతిధర్మం పాటిస్తూనే తాను అత్యాశ్రమ స్థితిలో ఉన్నవాడిని ఒక ఉదాహరణ చెప్పండి అంటే శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, శ్రీ 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 చంద్రశేఖర భారతి మహాస్వామి వారు. ఎందుకంటే సదాత్మజ్ఞాన నిరతం విషయేభ్య పరాన్ముఖం, వాళ్ళ స్థితి ఎప్పుడు విషయేభ్య పరాన్ముఖం. అటువంటి వారు అయినా వాళ్ళు యతి ధర్మం పాటించారు. యతి ధర్మం ఎంత కాదన్నా కొంత లోకంతో ఉంది కదా, యతి ఆశ్రమేగా. కానీ రమణులా అది కూడా దాటిపోయారు. అలాంటి వాళ్ళు దొరకరు అసలు. ఏదో మన పూర్వపుణ్యం కొద్దీ ఆయనకు తోడు కూర్చున్నాడు కానీ కూర్చోడు అసలు. శుకుడు వంటి వాడే. పరీక్షిత్ పుణ్యం కొద్దీ 7 రోజులు కూర్చున్నాడు శుకయోగేంద్రుడు. మన పుణ్యం కొద్దీ కొద్ది కాలం రమణుల వారు అక్కడ మిసలేరు. ఏవుంటే సుఖాలు ఉంటాయి అనుకున్నానో అవన్నీ నా దగ్గర ఉన్నాయి. అవి ఒక్కటి కూడా లేవు, నువ్వు సుఖంగా ఎలా ఉన్నావు? ఎందుకంటే ఏవుంటే సుఖాలు ఉంటాయి అనుకుని అవన్నీ నా దగ్గర ఉన్నాయి, సుఖం లేదు. అవేవి నీ దగ్గర లేవు, నువ్వు సుఖంగా ఉన్నావు. ఎలా పోల్చగలవు? నీ కళ్ళల్లో తృప్తి కనబడుతుంది. నా కళ్ళల్లో ఎప్పుడు ఏదో భయం, ఏదో డౌటు, ఏదో వెనక్కి తరుముకొస్తున్న ఫీలింగే అని అడిగాడండి. అడగడం చేత కాలేదు వాడికి. ఇక్కడ ఈ స్థితిలో ఉన్నవాడిని నేను ఇవేవీ లేకుండా గోచిపాత కట్టుకుని ఆయన అలాగ తృప్తిగా చూస్తున్నాడు. ఆయన పోనీ ఆలోచించొద్దు, అదే అంత ఉంటుంది. వాడికి టైట్ ఇచ్చాడు భగవంతుడు ఇక్కడ, అహంకార విమూఢాత్మ అంటే ఇవన్నీ వాటి పనులు చేస్తున్నాయి, నేను అలా చూస్తున్నాను అంతే. ఇక్కడ ఆకలి దప్పికలా ప్రాణధర్మాలు, జననం మరణం పుట్టడం పెరగడమా శరీర ధర్మాలు, సుఖము దుఃఖమా మనోధర్మాలు. అయితే నువ్వు సుఖివా దుఃఖివా ఆకలి దప్పికలు కొన్నవాడవా? నీకే చెప్పానుగా, అవి వీటి ధర్మాలు. నా ధర్మం అది కాదు, నా ధర్మం సచ్చిదానందం. కనుక సచ్చిదానంద స్థితిలో ఉంటూ ఇంద్రియ ధర్మ మనోధర్మ ప్రాణధర్మాలని వాటి గుణములతో అవి ప్రవర్తిస్తున్నాయని సాక్షిగా ఎలా చూస్తున్నాడో అలాగ తన శరీరాన్ని చూసేవాడు ఇందులో మునగడు. అలా కాకుండా ఇంద్రియ మనోధర్మ ప్రాణధర్మములు తనవి అని ఎవడైతే గట్టిగా అనుకుంటాడో వాడు మాత్రం ప్రకృతే క్రియమాణాని గుణైకర్మాని సర్వసహ, ప్రకృతి చేత సత్వరజస్తమో గుణముల చేత దానివల్ల ఏర్పడిన పంచభూతాది వికారములతో కొన్ని ఇంద్రియములు అంటే బాహ్యేంద్రియాలు, మనస్సు, ప్రాణం ఇవన్నీ కలిపి ఇంద్రియాలు. ఇవన్నిట్లో తను కూర్చున్నాడు, ఇవేవి తాను కాడు. ఈ విషయం అడిగితే జ్ఞానికి తెలుసు, అజ్ఞానికి తెలియదు. ఇవన్నీ తాను అనుకుంటాడు. వాణ్ణి అహంకార విమూఢాత్మ అనే శబ్దానికి అర్థం ఏంటంటే కార్యకరణాత్మ ప్రత్యయ అహంకార తేన వివిధం నానావిధం మూఢ అహంకార విమూఢాత్మ అని నిర్వచనం చెప్తున్నారు ఇక్కడ. కార్యకరణాత్మ ప్రత్యయ అహంకార. కార్యము కరణము అని ఒకటి ఉన్నది. అంటే మనం ఏ పని చేస్తున్నామో దానికి కరణాలు కావాలి, అంటే టూల్స్ అంతే కదా, అవి కావాలి మనకి. అటు పనిముట్లు, పనిముట్లు ఏమిటి? ఇంద్రియాలు, ఇంద్రియాలు పనిముట్లు. ఈ పనిముట్లతో కదా విషయాలు పట్టుకుంటున్నాం. పైగా ఇంద్రియాలతో దేహాన్ని మనస్సు అనే పనిముట్టుతో అనుభవిస్తున్నావు. ఇవన్నీ పనిముట్లే. పనిముట్లు నువ్వా? ఒకడు సుత్తితో ఇలా కొడుతున్నట్టు పగలంతా ఆ రోజంతా డ్యూటీవే, సుత్తితో కొట్టి అది పడుకున్నప్పుడు కూడా అలా అంటున్నట్టు వాడికి. అంటే ఒక సుత్తితో ఒక రోజు సాంగత్యం ఏర్పడితేనే అలవాటు వదలలేకపోతున్నాడు. తాను కాని సుత్తి తాను పట్టుకుని సుత్తితో అంత మమేకమయ్యాడు. తాను కాని శరీరాన్ని తాను పట్టుకుని దానితో అలాగే మమేకం అవుతున్నా. తెలుసుకోండి, ఇక్కడ పరికరాలవి, పరికరాలతో మమేకం ఏంటయ్యా అని చెప్తే మాత్రం అర్థమవుతుందా? ఏంటి ఇలా చెప్తున్నాడు అనిపిస్తుంది కదా. అలా అనిపించేవాడిని అహంకార విమూఢాత్మ. ఎందుకంటే వాడు కార్యకరణాత్మ ప్రత్యయ అహంకార అంటే దేహేంద్రియ సముదాయాన్ని కార్యకరణములు అంటారు ఇక్కడ. ఈ కార్యకరణములైన దేహేంద్రియాలను నేను అనే భావం వాడు బలపరుచుకుని బలిసిపోయింది. అది అంటే పెంకులాగా అజ్ఞానం ముదిరిపోయిందండి ఇక్కడ. అంటే శరీరము, ఇంద్రియాలు, మనస్సు, ప్రాణము ఇవన్నీ నేను 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 అనుకోవడం వల్ల వీటితో అనుభవించేవని నేను అనుభవించాను అనుకుంటూ ఉంటాడు వాడు. అటువంటి వాడు ప్రకృతే క్రియమాణాని. ఇప్పుడు అర్థమైంది కదా, ప్రకృతే క్రియమాణాని అంటే దేహేంద్రియాదులన్నిటి చేత చేయబడుతున్నటువంటి కర్మలు ఇవన్నీ కూడా అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. అహంకార విమూఢాత్ముడు అంటే దేహేంద్రియములు తాననే భావం బలిసినటువంటి వాడు నేనే కర్తను అనుకుంటాడు. దేహేంద్రియములు నేనైనా అలవాటు మనకు బలిసిపోయిందండి. అందుకే గురువులు వచ్చి అది వదిలిపెట్టు, దేహాత్మ భ్రాంతి వదిలిపెట్టు అంటే వినడం లేదు మన ఇక్కడ. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అయితే ఈ ప్రయత్నం చేయగా ఎప్పటికైనా వస్తుంది, నిరాశపడక్కర్లేదు. ఎందుకంటే ప్రారంభించి పరిగెత్తంటాడు. ఎందుకు పరిగెత్తంటున్నాడు? పరిగెత్తలేదు కనుక పరిగెత్తు అని అంటున్నాడంటే నువ్వు పరిగెత్తలేదు కనుక పరిగెత్తమంటున్నాడు. అందుకని నీకు దేహాత్మ భ్రాంతి ఇంకా వదలలేదు కనుక దాన్ని వదులుకుని జ్ఞానం కోసం ప్రయత్నించమని గురువు చెప్తున్నాడు. అంతేగాని ఇదేంటి ఈయన పరిగెత్తమంటాడేంటి అని కూర్చుంటే లాభం లేదు కదా. అలాగే దేహాత్మ భ్రాంతి వదులుకోవాలి.
అది వదులుకోనంత వరకు ప్రయోజనం లేదు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎన్ని కర్మలు చేయు, నిష్కామ కర్మయోగం అవలంబించు, కానీ ముందుగా వివేకం, జ్ఞానం కలిగి చేసుకోవన్నీ. అంటే అనుభవ జ్ఞానం కాకపోయినా జ్ఞానం అంటే అవగాహన జ్ఞానమైనా ఉండాలండి. ఇక్కడ తెలుసుకోవాలి. ఆత్మానాత్మ వివేకం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సత్కర్మలు ఆచరించు. అది తెలుసుకుంటూ కర్మలు ఆచరిస్తున్న కొద్దీ నీకు వైరాగ్యం పెరుగుతుంది. వైరాగ్యం పెరుగుతున్న కొద్దీ అనాసక్తి పెరుగుతుంది. అందుకే ఎప్పటికప్పుడు జ్ఞాన విచారణ, సత్కర్మాచరణ చేసేవాడు ఈశ్వరార్థబుద్ధితో చేసేవాడికి అవసరం. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకు అవసరం. అందుకే అహంకార విమూఢాత్మకర్తాహంతి మన్యతే. ఇలా వేరు చేసి చూడడం ఎంత కష్టమో, అది అలవాటైపోయింది కదా. అందుకే కృష్ణుడు ఒక్కసారి చెప్తే అయిపోతుందా? అర్జునుడికి చెప్తే అవ్వచ్చు, కానీ ఇతరుడికి అవదు. తత్వవిత్తు మహాబోహో గుణకర్మ విభాగయో గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా నసజ్జతే. ఎంత గొప్ప మాట అండి ఇక్కడ. తత్వవిత్తు, తత్వవేత్త అయినటువంటి వాడు గుణకర్మ విభాగాల గురించి తెలిసిన వాడై గుణములు గుణా గుణేషు వర్తంతే, అంటే గుణములన్నీ గుణాలలోనే ప్రవర్తిల్లుతున్నాయని తెలుసుకున్నవాడై నసజ్జతే, వాడు అందులో మునిగిపోడు. ఇది ఇందాక నేను చెప్పిందే ఏవైతే బోధించామో అక్కడ శాస్త్ర పరిభాష ఇచ్చాడు. మరొక్కసారి తెలుసుకునే పని చేద్దాం. గుణ కర్మ విభాగ యోగో, గుణ విభాగం కర్మ విభాగం, వీటి తత్వము తెలిసిన జ్ఞానయోగి. తత్వం అంటే యథార్థ స్వరూపము. గుణములేమిటి, కర్మలేమిటి, ఇవి తెలియాలి. ఇప్పుడు ఈ శరీరం గుణాలతో కర్మలతో వచ్చేసింది. హఠాత్తుగా దీన్ని ఎక్కడ మార్చగలం? అవునా లేదా? ఒక ఆయన 18 ఏళ్ళు వచ్చినా కొంత అడుగుల వరకే వచ్చాడు. 4 అడుగులు 4.5 అడుగులో ఉన్నాడు. ఒక 6 అడుగుల వాడిని చూశాడు. నేను 6 అడుగుల వాడిని అయిపోవాలంటే ఎక్కడవుతావు నువ్వు తెచ్చుకున్నది? అది సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మరి ఎదుగుదల లేదు. భగవంతుడు అక్కడి వరకే, నీ కర్మ అంతవరకే. కానీ వాడిని ఆదర్శంగా తీసుకుని నువ్వు పెద్ద పెద్ద హై హీల్స్ వేసుకుని పెద్దవాడిని చెప్పుకోవాలంటే మోకాళ్ళ నొప్పులు వస్తాయి తప్ప నువ్వు పెద్దవాడు కావు. తెలిసింది కదా ఇక్కడ. అంటే అది అలా వచ్చేసింది అంతే. అలాగే ఈ దేహం కూడా గుణకర్మలతో వచ్చింది.